ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్. ఈ రోజు అయితే మటుకు మీకు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను. దాన్ని తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. పదండి మరి. ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కూర చేయబోతున్నాను. దొండకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: పావు దొండకాయలు తీసుకున్నాను, అలాగే నవి చిన్నుల్లిపాయలు కాబట్టి ఒక 4 తీసుకున్నాను. పెద్దవైతే ఒక 2 తీసుకోండి, ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు, అలాగే 50 గ్రాములు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. ముందుగుంట పెనం పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు వేపుకుందాం. పెనం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మట్టుకు వేరుశెనగ గుళ్ళు దీంట్లో వేపుకుంటాను. ఈ పల్లీలు కొంచెం ఎర్రగా వేగాలి. ఇప్పుడు పలుకులు అయితే వేగిపోయింది. బాగా ఎర్రగా వద్దు, అలాగని బాగా తెల్లగా కాదు, కొంచెం మిడిల్గా ఎర్రగా వచ్చినప్పుడు వేసుకొని మన ప్లేట్లోకి ఇప్పుడు తీసేసుకుందాం ఇవి. మళ్ళీ ఇదే పెనంలోని స్టవ్ ఏమో సిమ్లో పెట్టుకొని ఇదే పెనంలో ఆయిల్ వేసుకుందాము. 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇది వేడెక్కిన తర్వాత మనము దొండకాయలు వేసుకుందాము. దొండకాయలు అయితే చూసారు కదా, గుత్తి వంకాయలా కట్ చేసుకోవాలి 4 వైపులని. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. ఇప్పుడు ఇవి సిమ్లోనే ఎర్రగా వేపుకోవాలి. ఇవి అలా సిమ్లోనే ఎర్రగా వేపుకోవాలి. ఉప్పు గట్ట ఏమీ వేయకూడదు ఫ్రెండ్స్. దొండకాయలు అయితే వేగిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము పుదీనా ఉంటుంది కదా, అది వేసుకుందాము. ఇది బాగా వేసుకుందాం. పుదీనా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఉంటే వేస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు పుదీనా వేగింది కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నవి చిన్న చిన్న ముక్కల కింద అవి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఎర్రగా వేగాలి. ఈ కూర అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టుగా చేయండి, చాలా బాగుంటుంది. తినలేని వాళ్ళు కూడా తింటారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వంటలు కావాల్స్తే నాకు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా చేసి పెడతాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తాను. ఇవి కొంచెం బాగా టమాటాలు కూడా బాగా మగ్గిపోయి కదా, ఇప్పుడు ఇందులోనే ½ స్పూన్ మసాలా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా కలుపుకుందాం. మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 నిమిషాలు కొంచెం బాగా కలుపుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర అయితే మటుకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇందులోనే కారం వేస్తున్నాను, 1½ స్పూను. మీకు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకుందాం, తగినంత సాల్టు, చిటికెడు పసుపు వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటుకు దొండకాయలు వేసుకుందాము. వేయించి పక్కన పెట్టుకున్నవి ఇప్పుడంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము.
ఇప్పుడు ఇందులోనే గ్లాస్ వాటర్ వేసుకుందాము, చిన్న గ్లాసు. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము ఇది హైలో కాదు, సిమ్లో కాదు, మిడిల్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. దీన్ని ఉడకనిద్దాము. ఈలోపే మనము ఈ కూర టేస్ట్ రావడానికి ఇదే సీక్రెట్ ఫ్రెండ్స్, పల్లీలే. ఇది కంపల్సరీ ఉండాలి. అయితే ఇప్పుడు మనం వేపుకున్నాం కదా ఈ పల్లీలు, ఇవి తొక్కతోనే మనము పేస్ట్ చేసుకోవాలి మిక్సీలోని. ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత పేస్ట్ అవ్వాలి, మంచిగా మెత్తగా పేస్ట్ అవ్వాలి, ఇలా అవ్వాలి. కూర అయితే దగ్గరికి అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పేస్టు, దాన్ని వేసుకున్నాం, పల్లీల పేస్టు. ఇంత దగ్గరికి అయ్యాక కూర అప్పుడు పేస్ట్ వేయాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకోవాలి, మంట ఫుల్గా తగ్గించేయాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడే ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయేదో కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే తక్కువైంది, కొంచెం వేసుకున్నాను. కారం అయితే సరిపోయింది ఫ్రెండ్స్. కూర అయితే చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను 1/2 కేజీకి సంబంధించి చెప్పాను కదా మీకు పల్లీలు ఎలా వేసుకోవాలో, వేరుశెనగ గుళ్ళు, అదే 1/2 కేజీకి కూడా సరిపోతాయి. కానీ 1/2 కేజీకి ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుని పల్లీలు వేపుకోండి, అంతమించి 100 గ్రాములు వేసుకోవద్దు. కూర అయితే చాలా చాలా బాగుంది. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. మూత పెట్టేశాను, సిమ్లోనే ఉడకాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాము. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా నా దొండకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.